కొన్ని సంగతులు విందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక మొదటి వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకునకు శుభమని చెప్పి రాయినది. ఆగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించిన ఇష్టపడిన వ్యక్తుల్లో, శిష్యులలో ప్రథమ స్థానం యోహాను గారిది. యోహాను గారికి ఉన్నంత క్లోజ్నెస్ శిష్యులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉన్నంత ఆ బాండింగ్ ఇంకెవరికి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రొమ్ము మీద ఆనుకునేవారట. ఎవరు? యోహాను గారు. అంటే ఆయన చాలా క్లోజ్ అన్నమాట. కొంతమంది చరిత్రకారులు లేదా చరిత్రను చూసి ఈ పెయింటింగ్ వేస్తారు చూసారా, వాళ్ళందరూ ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే యోహాను గారు యేసుక్రీస్తు వారు చూడడానికి ఒకలాగే ఉండేవారట. ఆ లాంగ్ హెయిర్ కానీ, వాళ్ళ గడ్డం కానీ, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ. అందుకే యోహాను గారు యేసుక్రీస్తు వారు దగ్గరగా ఉండడమే కాదు, శిష్యులలో మెజారిటీ ఆయనలాగా ఉండే లక్షణాలు ఎక్కువ ఉండేవాట. అందుకే యోహాను ఆయన పోలినవాడు కనుక ఆయనకు దగ్గరగా ఉన్నాడన్న వ్యాఖ్యానాలు ఎక్కువ ఉన్నాయన్నాలో మరి ఎందుకో ఏంటో తెలియదు. కానీ ఇస్కరియోతు యోధ ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టడానికి ముద్దు పెట్టాడంటే వీళ్ళు ఇంచుమించు ఒకలాగా ఉండేవారు అనమాట. చూడడానికి అందరూ ఒకలాగే. యోహాను గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకోవడం, ఆయన గురించి ఎన్నో సంగతులు అడగడం, ఈ యోహాను గురించి మిగిలిన 11 మంది కూడా డిస్కషన్ చేయడం. ఒకరోజు పెద్ద ఆయన పేతురు ఏమంటాడంటే, నీ వయసు అయిపోయిన తర్వాత పేతురు వేరొక నిన్ను మరొక చోటుకు తీసుకెళ్ళిపోతాడయ్యా, నీ బట్టలు కూడా నువ్వు సరిగా వేసుకోలేవు, ఇలాంటి పరిస్థితులు నీకు వస్తాయి అని పేతురు గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు అప్పుడు పేతురు గారు అంటారు, ప్రభు నా సంగతి ఒకటే, మరి నీ క్లోజ్ సర్కిల్లో ఉన్న ఆ అబ్బాయి ఉన్నాడు కదా వెనకాల వస్తున్నాడే, ఆ అబ్బాయి సంగతి ఏంటి అని అడుగుతాడు. ఎవరిని గురించి? యోహాను గురించి. ఇలా అడుగుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఎలాగైనా 11 మందికి ఆ యోహాను మీద ఎంతో కొంత గురుంది, అంత పేరుంది. ప్రభు చాలా క్లోజ్గా డిస్కషన్ చేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయిన. అలాంటి ఆయన గొప్ప పత్రికలు రాశాడు. యోహాను సువార్త రాశాడు, పత్రికలు రాశాడు, సుమారు ప్రకటన గ్రంథం రాశాడు. అంటే ఒక 5 పుస్తకాలు రాశాడు. ఎవరు? ఈ యోహాను గారు. ఈ 5 పుస్తకాల గురించి ఆలోచించడానికి మనకు తగిన సమయం కాదు, కానీ ఈ చిన్న పత్రికను మాత్రం ఆలోచిద్దాం. అసలు ఏంటి ఈ పత్రిక అంటే ముఖ్యంగా ముందున్న 2 పత్రికలు తెలియాలి. ముందున్న 2 పత్రికల యొక్క అవుట్లైన్స్ ఏంటంటే, మొదటి పత్రిక ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆవిడని ప్రోత్సహిస్తూ, ఆమె నడిపిస్తున్న సంఘాన్ని ప్రోత్సహిస్తూ పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక పక్క గవర్నమెంటు, మరో పక్క పరిస్థితులు, మతోన్మాదులు, ఇలాంటివన్నీ పెట్టరేగుతున్నప్పుడు మీరు ఉండాల్సిన విధంగా ఉండకపోతే సంఘం ఇంకా ఎఫెక్ట్ అవుద్ది. ఇది మొదటి పత్రిక. రెండోది, సంఘానికి అతిపెద్ద ప్రమాదం ఉందంట. ఆ సంఘానికి ఉండే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే దుర్బోధలు. ఏంటవి? దుర్బోధ. సంఘానికి ఎప్పుడు ప్రమాదాలు దుర్బోధన వలన ఉంటాయి. ఆ దుర్బోధ బయట నుంచి వస్తుంది. ఆ బయట నుంచి వస్తున్నప్పుడు దాంతో జాగ్రత్త. నేను చాలామంది లైవ్ చూస్తున్న తమ్ముళ్ళు, మన సర్కిల్లో ఉన్న వారికి నేను చెప్తున్నాను, ఈ దుర్బోధలు మెల్లమెల్లగా మన సహవాసాల్లోనూ కూడా వ్యాపిస్తున్నాయి. సెమినార్ పనుల్లో మనం ఉంటే మందను పోగేసుకునే పనుల్లో గుంపులోకి తోడేళ్ళు జాయిన్ అయినట్టు కొంతమంది జాయిన్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. మన పనుల్లో మనం ఉంటున్నాం, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన బ్రదర్సే కానీ వీళ్ళందరికీ కలిపి కొన్ని రూమ్స్ ఇస్తాం. కర్నూలు వారు ఇటు సైడ్ ఉండండి, వరంగల్ వారు ఇటు సైడ్ ఉండండి, తెలంగాణ సైడ్ వచ్చిన వాళ్ళు ఇటు ఉండండి, ఇది ఇటు ఉండండి, కోనసీమ ఇటు ఉండండి అని ఏ సెక్టర్ అది డిజైన్ చేసి మేము ఏదోలాగా పెడతాం. కానీ మనం పెట్టినట్టు ఉండరు. అందులోకి ఇందులోకి వెళ్తారు, అందులోకి వెళ్తారు, వాళ్ళ కలిసిపోతారు. ఈ కలిసిపోయిన వాళ్ళతో ఈ తోడేళ్ళ బోధ చేసే వాళ్ళు కూడా కలిసిపోతారు. కలిసిపోతే అడుగుతున్నాను, సహవాసంలో ఉంటే మంచిదే, కానీ ఆ సహవాసాన్ని చెడగొట్టి దుర్బోధలు చేస్తారు. నేను అనుకుంటాను ఇలాంటి నేరో మైండ్ పీపుల్స్ కనీసం వీళ్ళకి సిగ్గుండదురా అనిపిస్తే సిగ్గుండదు. మరి ఒకటి కట్టిన దాని మీద నువ్వు మళ్ళీ పునాది వేయాలనుకుంటావు, అది సిగ్గుందా నీకు? మళ్ళీ అడుగుతున్నాను, ఒకటి సంపాదించిన గొర్రెల మందల్లో కొన్ని గొర్రెలను పక్క దొడ్డుకు తీసుకెళ్ళిపోతావా అనే థాట్స్ నీకు స్టార్ట్ అవుతుందంటే నీకు సిగ్గుందరా? అసలు
నీకు తిన్నంగా చెప్పడం రాదు, నీకు డాక్టర్స్ మూలాలు తెలియవు, ఒక డిఫెన్స్ తెలియదు, ఒక డిబేట్ తెలియదు, నీ మొహానికి ఏమీ తెలియదు. నువ్వు తగునమ్మా అని తయారయ్యి ఈ సహోదరులతో మెల్లగా చక్కగా మాట్లాడి ఆ మాట ఈ మాట కళ్ళబొల్లు కబుర్లు చెప్పి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకుని వీళ్ళకి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఈ వాట్సాప్ గ్రూపుల్లో వీళ్ళు చేసే పనికి మాలిన పని ఏంటంటే మోటివేషన్ బోధ చేస్తారు. మోటివేషన్ బోధలు ఏం చేస్తారంటే కొన్ని తగలడ్డాలంటే వాటిని నేను ఎత్తట్లేదు, ఆ బోధలు చేసి మెల్లగా ఆ డాక్టరీన్స్లోకి ఇడ్చుకెళ్ళిపోతారు. మీరేమనుకుంటారంటే మన బ్రదరేగా, మన సెమినార్కి వచ్చాడుగా, మనతో పాటు గ్రౌండ్లో కాయంతలు ఎత్తాడుగా, మనతో పాటు బరకలు ఎత్తాడుగా, ఇలాంటి సింపతితో ఈ సింపతిని మీరు ఏం చేస్తారంటే అదేంటన్నయ్య ఆయన కూడా దేవుని పని చేస్తున్నాడు కదా, మీరేంటి అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే నేను చెప్పడం కాదు, యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూస్తారా? 2వ పత్రిక ఒకసారి టచ్ చేసి రండి. 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పొద్దు. మింగేకుండా ఒక ఫ్లోలో చదవమ్మా. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడు అగును. ఇప్పుడు బాగా వినండి. ఒక సత్యం ప్రకటింపబడుతున్నప్పుడు, సత్య సహవాసం ఉన్నప్పుడు మరొకడు వచ్చి అది కాదురా, 2 రెళ్ళు 4 కాదు నాకు 5 అనిపిస్తుందని ఎవడన్నా అంటే ఆడి గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు అన్నాడు. వాడు గుడ్ మార్నింగ్ కాదు, మనం ఏకంగా ఆయన ఇంటికి పిలిచి టీ కాఫీలు ఇచ్చి నువ్వు సోఫా సెట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నావంటే నిన్నేం చేయాలి? ముందు నేను లేసేయాలి సంఘం నుంచి, సహవాసం నుంచి. అలాంటి వాడికి గుడ్ మార్నింగే చెప్పొద్దు, అలాంటి వాడితో డిస్కషనే చేయొద్దంటే నువ్వు థమ్సప్ తాగుతావా, స్ప్రైట్ తాగుతావా, కాఫీ ఎట్టమంటావా అన్నావంటే నిన్నేం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, ఉన్నారా లేదా? వాడు నాకు బోధ చేస్తున్నప్పుడు ఒక ఇంటిమేషన్ మనకి ఇవ్వాలో వద్దా అని ఇలా చెబుతున్నారు. ఒక కొత్త డాక్టరీన్ అంట. మీరు చెప్పిన విషయాలు కూడా కొంచెం ఎద్దేవ చేసి మాట్లాడు. నువ్వు చెప్పాలా వద్దా? నీకు బాధ్యత ఉందా? యోహాను గారికి ఎవరు చెప్పారో తెలియదు, ఎలా తెలిసిందో తెలియదు. యోహాను గారు చాలా ఫైర్ అవుతూ లెటర్ రాశాడు, అన్నాడు వాడికి సొమ్మని చెప్పొద్దు. గుడ్ మార్నింగ్ లేదు వాడికి, హాయ్ లేదు, బాయ్ లేదు, బ్లాక్ చేసి పడేవాడిని. వాడు ఎవడవాడు? సత్యమును అంగీకరించకుండా, సత్యం మీద ఒక స్టాండింగ్ లేకుండా, సత్యాన్ని వ్యతిరేకించి అది సత్యం కాదు ఇది సత్యం అని చెప్తున్నాడంటే వీడి సత్య సంబంధ. జాగ్రత్త సంగమా, వాళ్ళతో మీరు ఏ కాంటాక్ట్ పెట్టుకోవడానికి వీళ్ళది. ఇంటికి కూడా రానివద్దు, కనీసం కూర్చోబెట్టొద్దు, టీ కాఫీలు కూడా లేవు. అసలు వాడికి గాడ్ బ్లెస్ కూడా చెప్పొద్దు వాడికి. నేను అడుగుతున్నానండి, సత్యం పట్ల ఇంత తీవ్రత లేకపోతే ప్రమాదం భౌతికంగా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిత్యత్వానికే ప్రమాదం జరిగి చివరి కుంపడ తెచ్చి నెత్తి మీద పెట్టుకునేంత ప్రమాదం ఉంది బోధలు. అందుకే యాకోబు గారు కూడా పత్రిక రాస్తూ అన్నిటికన్నా మన బాడీలో డేంజరస్ సెక్టార్ జోన్ ఏదైనా ఉందంటే ఇది ఈ టంగ్ ఉందో చూసారా, ఇదే. సాతానుగాడు బాగా ఉపయోగించుకునే దాన్నే. కాపురం నిలబడాలన్నా, ఉన్న కాపురం ఊడిపోవాలన్నా చెప్పండి, ఆ నాలుక నోరుతూనే ఉంటుంది. సంఘం బాగుండాలన్నా, ఉన్న సంఘం ముఖసెక్కలు అయిపోవాలన్నా ఆ నాలుగు కుదురుకుంటేనే బాగుంటుంది. ఒక స్నేహం సరిగ్గా బలంగా ఉండాలన్నా, ఉన్న స్నేహం ఊడిపోయి ఆ స్నేహం రోడ్డు మీద పడిపోవాలన్నా ఆ మాటలే బాగుండాలి. వదరబోతులు పనికిమాలిన వాళ్ళందరూ తయారైపోయి సత్యానికి విరుద్ధమైన బోధ చేసి వాళ్ళు గుడ్ మార్నింగ్లు చెబుతూ సంత వీధుల్లో 100 వచనాలు చెప్పి అలాగంట ఎలాగంట అని చెడు బోధలు చేసి ఇలాంటి బోధల చేత ప్రజల్ని మిశ్రిత జనాంగంగా మార్చేసి ఎంట ఈడ్చుకుని పోయే తోడేళ్ళు బోధ చేస్తున్నప్పుడు వాళ్ళని అస్సలు మీరు ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళని అస్సలు పిలవద్దు, వాళ్ళతో ఏ కాంటాక్ట్స్ మీకు వద్దని సీరియస్ అవుతూ రాసిన పత్రికే చెప్పండి. అదేలే చెప్పండి పత్రిక రెండో పత్రిక. ఇప్పుడు మనకు కావాల్సిన పత్రిక ఏంటి? 3వ పత్రిక. ఏంటి 3వ పత్రిక? 3వ పత్రిక ఏంటంటే సరిగ్గా బాగా వినాలి. బయట నుంచేమో సంఘానికి ఉండే ప్రమాదం ఏంటి? దుర్బోధలు. సంఘానికి బయట నుంచి ఎంత ప్రమాదం ఉందో బాగా వినాలి. సంఘానికి బయట నుంచి ఎంత ప్రమాదం ఉందో సంఘం లోపల వలన ఉన్న వ్యక్తుల వలన కూడా అంత ప్రమాదం ఉందంట. వీళ్ళు డేంజర్గా వీళ్ళు కనబడగలరు. వీళ్ళు ఏం చేస్తారంటే నైస్గా పాటలు పాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే నైస్గా వీళ్ళంటూ ఒక ఎల్డర్గా పనిచేస్తారు.
వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బయటికి ఏం వీళ్ళు బయట నుంచి దుర్బోధలు చేయరు, వీళ్ళ బయట నుంచి ఏమి చెడు మాటలు మాట్లాడరు, వీళ్ళ బయటోళ్ళు కాదు. వీడెవడు? మనోడు. వీడు మనోడైన పగోడు, వీడు తెలియని ప్రమాదికారి. వీడేం చేస్తాడంటే చాలా కల్ట్ని తయారు చేస్తాడట. వీడే కల్ట్ అయిన తర్వాత కొంచెం కల్ట్ బ్యాచ్ని ఫామ్ చేస్తాడట. వీడు చేసే దుర్మార్గమైన చర్యను తట్టుకోలేక బాధపడుతూ రాసిన పత్రికే చెప్పండి, 3వ పత్రిక. 3వ పత్రికలో బాగా వినండి, మొండు గుర్తుపెట్టుకోండి. 3వ పత్రికలో 3 ఉంటారు. ఏంటట? 3వ పత్రికలో 3 ఉంటారు. 3వ పత్రిక ఎవరు కూర్చంటే 3 కూర్చి రాశాడు. 2వ పత్రిక దేని గురించి రాశాడంటే దుర్బోధన గురించి రాశాడు. 1వ పత్రిక దేనికి రాశాడంటే పరిస్థితులు, ఆ పరిస్థితులు నడిపిస్తున్న ఆ సంఘానికి ఉన్న తల్లిగారు, ఆ తల్లిగారిని ఎంకరేజ్ చేస్తూ సంఘాన్ని స్థిరపరుస్తూ ఆవిడని గౌరవించండి అని వెలగ చెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాను ఈవిడ్ని హెచ్చరిస్తూ రాసిన పత్రిక 1వ పత్రిక. ఇప్పుడు 3వ పత్రిక సంఘం లోపల ఏం జరుగుతుందో రాస్తున్నాడు. ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందో 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా వీటిని బాగా వినాలి. 2 అయిపోతుంది అప్పుడే. సహోదరులు నీ గూర్చి చెప్తారంటే 3 వ్యక్తులు మర్చిపోద్దు. మొదటి వ్యక్తి ఎవరంటే గాయు. ఎవరు? మొదటి వ్యక్తి గాయు. గాయును గూర్చి ఎవరో యోహాను గారు కొన్ని సంగతులు చెప్పారట. ఆ ఎవరో అన్నవారు ఎవరు? ఆ ఎవరు అన్నవారు ఎవరంటే సత్యం విన్న తర్వాత కేవలం గురువుల చుట్టూ శిష్యరికం చేసి ఊడుగుని చేస్తూ ఉండిపోకుండా సత్యం వినబడిన తర్వాత ఆ సత్యాన్ని నేర్చుకున్న ఈ ఎవరైతే ఎదుగుతున్న ఈ బోధకులు ఉన్నారో వీళ్ళు సత్య సువార్తికులుగా మారిపోయి సంచారి జీవులుగా సువార్త చేస్తున్నారంట. అర్థమైందో లేదో? ముఖ్యాంశాలు మరోసారి అంటే అపోస్తుల దగ్గర కొంతమంది ట్రైనింగ్లు ఉంటారుగా, ఈ ట్రైనింగ్లో ఉన్నవారు కొంతమంది వాక్యం నేర్చుకుంటారుగా. ఈ వాక్యం నేర్చుకున్న వారు ఇంకా అక్కడ ఉండి పొగైగా వీళ్ళు ఏం చేస్తారంటే అలా బయటికి వెళ్ళి సువార్తలు చేస్తారు. ఎందుకంటే అపోస్తుల్ని వారు మోడల్గా తీసుకున్నారు కనుక వీళ్ళు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు ఏ విశ్వాసకైనా ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సత్యమును బట్టి సువార్త చేయడానికి సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షెల్టర్ తీసుకోరు. షెల్టర్ మీన్స్ బస చేయరు. వారు ఎవరో అన్యులు మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి సంతోషం, వాళ్ళ యొక్క ఆతిథ్యమును బట్టి సంతోషం, వాళ్ళు మనకి ఇచ్చే గౌరవాన్ని బట్టి సంతోషం. కానీ వాళ్ళ ప్రేమలో తెలియకుండా కొన్ని మనకు పెడతారు, అవి మనం తీసుకోం. వాళ్ళు మనకి నివాస స్థలం ఇవ్వడానికి వాళ్ళకంటూ వాళ్ళకు పూజా గదులు, ప్రార్థనా గదులు ఉంటాయి. ఆ పక్కనే మనకు మంచం వేస్తారు, ఇక్కడ ఉండండి బెదర్ నైట్ అని. మనం ఉండలేము, ఉండకూడదు. అయ్యో అలా ప్రేమించిన వారిని మనం తృణీకరించకూడదంటే నడుతున్నాను. ప్రేమను తృణీకరించట్లేదు. చెప్పండి, వాళ్ళ నమ్మకాలు ఫెయిత్ ఉన్న చూసారా, వాళ్ళ ఏరియాస్లోకి, వాళ్ళ సెక్టార్లోకి, ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆ జోన్లోకి మనం వెళ్ళకూడదు, ఉండకూడదు. అందుకే సత్యమర్థమైన వారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. అవసరమైతే ఆకలి దప్పులు తుండిపోయి కడుపులు చేతబట్టుకుని ప్రాణాలు పోవడానికైనా సిద్ధపడతామే తప్ప దేవుణ్ణి నమ్మని వాడు మా దగ్గరకు వచ్చి మీ విశ్వాసాలు మీవే, మా విశ్వాసాలు మావే, మీ నమ్మకాలు మీవే, మా నమ్మకాలు మావే, ఇక మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం, కానీ మా ఇంటికి రండి అంటే మాత్రం చెప్పండి మేము రామంటారు. లేదు బ్రదర్, మేము మీతో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఓకే, మీ ఫంక్షన్లు మేము గౌరవిస్తాం, మీ ఆతిథ్యాన్ని మేము గౌరవిస్తాం, మీతో మేము ఉంటాం, కానీ కొన్ని విషయాలు మాకున్నాయి, బేషరత్తుగా చెప్తున్నాం, అందులో మేము చేతులు గలపంగాక కలపం. మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఎంతకంత భోజనం కావాలి, నివాసం కావాలి. ఎవరున్నారు అబ్బా అని తిరుగుతున్నప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఏరియా కన్నా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. ఆ ఏరియాలో మంచి సువార్తను ఎదిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వండి. మీరు పొరపాటున దుర్బోధన నమ్మే కొంతమంది ఉన్నారు, జెహోవా విట్నెస్లన్నీ. వాళ్ళ ఇంటికి కానీ పోయారనుకోండి, నీ విట్నెస్ మారిపోతుంది, నీ ఫిట్నెస్ పోతుంది. కొంతమంది ఉన్నారు
మీకు ఏదో బాధ సాధకాలు మీరు చెప్పుకున్న తర్వాత వాళ్ళు మన దేవుడిని నమ్మరు, వాళ్ళు నమ్మే నమ్మకాలు ఉంటాయి. అయ్యో మీకు అలా జరిగిందా, మాకు కూడా ఇలాగే జరిగిందండి, గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మీకు ఎలా జరుగుతున్నప్పుడు అయ్యో ఒక మాట అయినా చెప్పలేదంటే ఏం చెప్పుకుంటామండి అంటే ఓ పని చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి పని అవుతుందండి. కానీ అంటే మరి మా దేవుడు అర్థం చేసుకుంటాడు అన్నాను, కానీ నువ్వేం చెప్తావు అంతేనంటారంటే ఇంక అంతే, ఇంకిద్దరు కలిసి పప్పు తినేసి వెళ్ళిపోతారు ఇంక అంతే. అందుకే వెళుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. బైబిల్ పెట్టిన రూల్స్ ఏంటంటే నేను ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో బంధురెక్క ఉండాలి, ఇవి ఖచ్చితంగా నువ్వు పాటించాలి. పాటించకపోతే నీ ఆత్మీయ జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు నిర్ణయించుకున్నారట ఎక్కడికి వెళ్దాం ఏంటన్నప్పుడు ఆ ఏరియాలో మంచి వ్యక్తి ఉన్నాడట. ఆయన పేరు చెప్పండి, గాయు. మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, మీరు దయచేసి అక్కడిక్కడ తిరగొద్దు. మీరు సువార్త చేయడానికి ఈ ఏరియాకి వచ్చారని నేను విన్నాను. మీరు సువార్త కొరకు నిలబడిన సత్య సంబంధాలని నేను విన్నాను. ఇదిగో మా ఇంటికి రండి, నేను భోజనం పెడతాను. మా ఇంటికి రండి, నేను ఇస్తాను. మా ఇంటికి రండి, నేను పరిచర్య చేస్తాను. సత్యం చెబుతున్న మీలాంటి వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే, నేను సత్యం చెప్పకపోయినా సత్యం చెబుతున్న నీకు నేను గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చాను కనుక నేను కూడా సత్యం చెప్పినట్టే, కాబట్టి మా ఇంటికి రండి అని ఈ సువార్త చేస్తున్న ఈ గుంపుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? గాయు. ఆ గాయు చేసిన పరిచర్య వర్ధిల్లిపోయిందట. ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తుంది. ఎందుకంటే నీకున్న మంచి మనసును చూసినప్పుడు నీలాంటి ఉండాలని ఇంకా ప్రార్థన చేస్తాను. నువ్వు అవసరం, నువ్వు సత్యమునకు అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏం చెప్పారట? పప్పు బాగుండారండి అని చెప్పలేదట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వడియాలు ఉంటాయి ఎండాలు ఇంట్లో, వడియాలంటే వడియాలేనండి అనలేదంట. లాస్ట్లో ఆమ్లెట్ వేసాడండి, భలే వేసాడండి దాసు అనలేదట. అది మా వాడు బాగా వేస్తాడు ఆమ్లెట్లు అక్కడ. ఇలాంటివి ఏం చెప్పలేదట. నేను అడుగుతున్నాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నది కర్రీస్ కోసం కాదు, రైస్ కోసం కాదు, లేదా వాళ్ళ ఏరియాలో ఉన్న రోటీస్ కోసం కాదు. వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆయన సత్యవంతుడని మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడు బాగా వినండి, ఒకడి ఇంటికి నేను పిలిచిన తర్వాత, వాడి నీకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, వాడి ఇంట్లో కలువ మెతుకులు తిన్న తర్వాత, అతను గూర్చి నువ్వు సత్యవంతుడు అతను నిన్ను ఆహ్వానించిన తర్వాత, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత మిగిలిన సంఘానికి అతను గూర్చి నువ్వేం చెప్పాలి? ఆయన ఆత్మీయ విషయాలు చెప్పాలి, ఆయన సత్య సంబంధమైన జీవితాన్ని గురించి చెప్పాలి. కానీ నువ్వేం చెప్తావు? సోదిగడివి ఏం చెప్తావు చెప్పు? సత్యముల గురించి చెప్పండి, చెత్త అంతా చెప్తావు. వాళ్ళు టీవీ ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? ఎవరిని పెట్టుకుంటారు అక్కడ? వాళ్ళ ఇంట్లో పప్పేసి తినే వాళ్ళని కృతజ్ఞత ఉందా నీకు? నువ్వు దారంట తిరిగే సంచారి జీవిగా ఉన్నావని నిన్ను పిలిచి నీకు ఆతిథ్యం ఇచ్చి నీ పరిచయలోకి నేను చల్లనీళ్ళు ఇస్తే, ఆ ఇంటి దగ్గర 4 రోజులుండి మళ్ళీ నువ్వు బయటకు వచ్చి నువ్వు చెప్తున్న సోది కబుర్లు ఏంటి చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద లోపాలు కదా, ఆ పెద్ద లోపాల కింద నువ్వు చూపిస్తావంటే నిన్నేమనాలరా? ఇక్కడ మనం 3వ వచనాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎదుట వ్యక్తుల్లో నువ్వు చూడాల్సింది వాళ్ళ సత్ప్రవర్తన, సత్య సంబంధమైన వాళ్ళ జీవితం ఎలా ఉందో వాటిని గూర్చి పైన సీనియర్కి చెప్పాల్సింది పోయి నువ్వు ఎదుటి వ్యక్తిని గూర్చి ఏం చెబుతున్నావు? వాళ్ళ వాక్యపు స్థాయి, వాళ్ళ రక్షణ అనుభవం, వాళ్ళ పరిచర్య జీవితం, వాళ్ళ ప్రేమించిన విధానం నీ కళ్ళు కనబడుతున్నాయి, నీ కళ్ళు పోయాయా? పిలిచిన వాడి మీదే సాడీలు చెప్పేవాళ్ళు లేరండి. అసలు నేను పిలకండి, ఆ సంత రోజులు లేస్తే బాగుండు, నేను ఈ సంత బుద్ధులు బాగోలేదు ఇంక ఇంటికి వచ్చి, ఇలాంటివన్నీ నేను అక్కడ వదిలేస్తే బాగుండు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెత్తంతా మాట్లాడుతున్నావు. ఈరోజు సంఘంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? గృహకూడికి అని మనం పిలుస్తారు, గృహకూడికి మనం వెళ్తాం. ఆ గృహకూడికి వెళ్ళిన తర్వాత గృహకూడికిలో వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళ కుటుంబానికి వచ్చి, వాళ్ళ బాధ సాధకాలకు వచ్చి ప్రార్థన చేసి రావాలి. కానీ గృహకూడికి వెళ్ళి ఏం మాట్లాడతాం? ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుసా? సోపాలు మళ్ళీ మురుగ్గా ఉన్నాయి. మరి ఉసిగిపోయి వచ్చేటప్పుడు నీకు సోపాల కోసం ఎందుకు, వాళ్ళ బెడ్షీట్ల కోసం ఎందుకు? నీకు అంత మురుగుంటే, నువ్వు అంత భారభరితమైన శుభ్రత కలిగిన వీర వనితవి, వీర నారికి మొగుడివి అయితే అని అడుగుతున్నాను. మీ ఇద్దరికి మీకు అంత శుద్ధి శుభ్రత ఉంటే మీరే ఉతికేసి వచ్చేసి, లేకపోతే ఒక మాట వాళ్ళకి చెప్పకపోయారా? ఏమని చెప్పారు? బ్రదర్ ఇంకా శుద్ధంగా ఉంది, రేపు పొద్దున ఎవరైనా వస్తారో కొంచెం బాగాలేదు, కొంచెం నీట్గా ఉండని చెప్పొచ్చు కదా నువ్వు.
ఈ భారం ఉన్నప్పుడు వాళ్ళకే చెప్పొచ్చుగా, నువ్వు బయటకు పోయి చెప్తుందంటే నేనేమనాలి? నేను అడుగుతున్నాను. మెచ్యూరిటీ లెవెల్స్ లేదంటారు. వీళ్ళకి మెచ్యూర్ అవ్వలేదు, వీళ్ళకి మెచ్యూర్ లేదు, మెచ్యూర్ ఫంక్షన్ లేదు, వీళ్ళు అవ్వలేదు. ఆ మెచ్యూరిటీ, ఆత్మీయ మెచ్యూరిటీ రావాలి. అందుకంటున్నాడు, నీ గూర్చి చెప్పారయ్యా వచ్చిన వారు మంచి వ్యక్తులు, నువ్వు మంచోడు అని చెప్పారు, నీ యొక్క ఆత్మీయ విషయాలు మాట్లాడారు, నువ్వు చూసిన విధానం మాట్లాడారు, నీ ప్రవర్తన, నీ సత్యము, నీ వాక్యపు భారము, నీ స్థానము, నీ యొక్క ముందు చర్య, భవిష్యత్తును కూర్చున్న నిర్ణయాలు, సహోదరుడికి గిన్నెడు చల్లీలిస్తే ఆయన రాజ్యంలో నువ్వు ఆయన్ని మర్చిపోడన్న భారభరితమైన నీ మనస్సును వాళ్ళు చూశారు, నాకు చెప్పారు. అవి విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకో చెప్పున, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట వాటికంటే నాకు ఎక్కువైన సంతోషమే ఉంది. ఎస్, నేను నాటిన విత్తనాల్లో ఒక విత్తనం నువ్వు, గాయు నువ్వు. నేను వేసిన విత్తనాల్లో ఒక విత్తనం నువ్వు. ఈరోజు ఫలించావు, మహావృక్షమయ్యావు, ఆ ఫలములు చూపిస్తున్నావు. నీ గూర్చి ఇతరులు వచ్చి ఇలా చెబుతుంటే నా బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగాడు అన్నప్పుడు నాకు ఎంతకన్నా ఆనందమే ఏం కావాలి? ఒక సేవకునిగా, ఒక అపోస్తుడికి ఎంతకన్నా నాకేం కావాలి? నా కుమారుడు, నా సహోదరుడు, నేను చెప్పిన సత్యంలో ఎదిగినవాడు. ఇతరులు వచ్చి మీ తాలూకంట గాయి ఎంత బాగా చూశాడండి, ఆయన సత్యము, ఆయన వాక్యపు ధీరి ఆయన చూస్తున్నప్పుడు ఎంత బాగుందని నీ గూర్చి వాళ్ళు మాట్లాడుతుంటే నా మనసు పులకించిపోయింది. వాళ్ళు నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడలేదు, వారు నీ గురించి ఎక్కడ ఎద్దేవ చేయలేదు. వాళ్ళు వచ్చి మంచి విషయాలు డిస్కషన్ చేస్తున్నారు. సత్య సంబంధులు కనుక సత్యమే మాట్లాడారు. ఎందుకన్నా ఏం కావాలి? నీ నుంచి ధనం వద్దు, నీ నుంచి పేరు వద్దు, నీ నుంచి నాకు ఏమీ వద్దు, నీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే సత్యం పట్టుకుని ఏలాడుతున్నావు చూసావా, అది చాలు. నా జీవితంలో నేను సక్సెస్ అయినట్టే. ఇప్పుడు చెప్తున్నాను, ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా, బోధకులుగా, సేవకులుగా, ఇక్కడే మీకు బోధిస్తున్న సువార్థికులుగా మాకు గొప్ప బహుమానం ఏంటి చెప్పిన, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యాన్ని పట్టుకుని మీరు జీవించడమే మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమానం. అంతకుమించి ఇంకేమీ లేదు. మీ బంగారం వద్దు, మీ వజ్రం వద్దు, మీ ప్లాటినం వద్దు, మీరు వద్దు, మీ అవారాలు వద్దు, మీ అకౌంట్లో ఎంత ఉందో కూడా మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరండి, అది మాకు వినబడాలి. ఏమని వినబడాలి? వాళ్ళు ఆ ఫంక్షన్కి రారండి, అది గుళ్ళో అంటగా రారనాలి. ఎందుకు రారంటే వాళ్ళు రానన్నారండి, వాళ్ళు సంఘానికి వెళ్తారండి, ఇలాంటివి మనం వినాలి. గుళ్ళో భోజనానికి వెళ్ళిపోయారంటగా సుధాకర్ గారి ఫ్యామిలీ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. రారండి. ఎవరికి వచ్చి మీ గురించి విన్నప్పుడు కొన్ని ఫంక్షన్లకు ఇన్వాల్వ్ అవ్వరండి. ఇది విన్నప్పుడు వాళ్ళు మాకు చెప్తారు, ఎవరైనా చెప్తున్నప్పుడు ఎస్ రారు వాళ్ళు, ఎందుకంటే మా సంఘ సభ్యులు వాళ్ళ సత్య సంబంధం. యోహాను చాలా సంతోషపడిపోతున్నాడట, నీ గూర్చి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో. కిందికి, నా ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా. వాళ్ళు నీ తాలిక కాదు, నా తాలిక కాదు, మనకు సంబంధం లేదు, అసలు మన ఏరియా కాదు, మన అడ్రస్ కాదు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇక్కడ కాదు, వాళ్ళు అక్కడోళ్ళు వస్తే మన సంఘ విశ్వాసిని చూసినట్టుగానే చూసావు నువ్వు. ఇది కదా ఒక సగటు క్రైస్తవుడికి కావాల్సింది. వాళ్ళని ఏ ప్రశ్నలు నువ్వు అడగలేదు, కేవలం వాళ్ళు సత్యం బోధిస్తున్నారని మురిసిపోయి ఇంత బాగా వాళ్ళకి పరిచర్య చేశావే, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మంచి పరిచర్య చేసావు, ఆతిథ్యం ఇచ్చావు. వాళ్ళు వచ్చి పోతూ ఇది కూడా నన్ను టచ్ చేసుకుని వెళుతూ, పెద్ద అయిన యోహాన్ గారు మీ తాలిక అంటగా ఎంత బాగా చూశారండి, ఎంత మంచి విశ్వాసాలు మీరు తయారు చేశారన్నప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. 5వ వచనంలో వారిని ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారట. ఇప్పుడు చెప్పండి, గాయిని పొగిడేస్తున్నారట సంఘానికి వచ్చి. ఒకవేళ సాక్ష్యాలు ఈవెంట్ జరిగిందో, మరి ఏం జరిగిందో, లేదా లంచ్ టైంలో డిస్కషన్ జరిగిందో, సంఘం అంతా కూర్చున్నప్పుడు చెప్పండి మీ అనుభవాలు ఏంటని ఆ పెద్దలో మిగిలిన వారు అడిగినప్పుడు ఆ పెద్దలందరికీ వివరిస్తున్నారట. గాయి అని ఒక ఏరియాలో అబ్బాయి ఉన్నాడండి, మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుని, కనీసం ఆయనకి మాకు పరిచయం లేవండి, కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన పెట్టే భోజనం కానీ, ప్రేమ కానీ, స్నానానికి నీళ్ళు కానీ, మమ్మల్ని సాగనింపిన విధానం కానీ, ఆ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావో అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధానం కానీ మేము చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయామండి. ఇలాంటి వ్యక్తులను మీరు నాటినందుకు అపోస్తులుగా మీకు మేము సలాం కొడుతున్నామని ఆయన గూర్చి అక్కడ పొగుడుతున్నప్పుడు సంఘంలో ఈయన గూర్చి సాక్ష్యం చెప్తుంటే అపోస్తుల్లో పెద్ద ఆయన మురిసిపోతున్నాడంట. నేను అడుగుతున్నాను, మన సంఘం మన గూర్చి సాక్ష్యం ఇచ్చేంత గొప్ప ప్రేమను మనం వెలువరించాలి. వెలువరిస్తావా? వెలువరించమ్మా. నువ్వు మంచి ఫంక్షన్ చేసుకుంటే ఇరుగు పొరుగు ఎల్లమ్మనే, పక్కింటి పొల్లమ్మనే, చుట్టం పట్టం వీళ్ళని పిలుస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ
నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి చెప్పనా? నీ సంఘ విశ్వాసులకు వెళ్ళాలి. నీ ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళదు. ఎవరికి వెళ్తుంది చెప్పు? బావలు, బామ్మర్దులు, మామయ్యలు, చుట్టం పట్టం వీళ్ళందరికీ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కాల్ చేస్తాం ఎవరికి? సంఘానికి. చేసి వాళ్ళు రాకపోతే తిరిగేసి మళ్ళీ సంఘాన్ని అంటాం. ఏమంటాం చెప్పిన? చెప్పేమండి, రాకపోతే ఏం చేస్తాం? నీ బంద చెప్పావు. ఆ చుట్టం పట్టం చెప్పడానికి కారు వేసుకెళ్ళిపోయావు, కార్డు పెట్టుకుని. ఇలా చెప్పడానికి కనీసం ఇంటికి వచ్చావా? వాట్సాప్లో పెట్టారట మెసేజ్, రండే మర్చిపోకండి అని. డీపీ ఆడతావు, నీది కంగారు అడకు. నువ్వు వాట్సాప్లో చెప్పినట్టున్నారు. కనీసం వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి నువ్వు? అరే పొద్దున చస్తే నీతో పాటు ఉండేది ఏళ్ళే. ఈ కక్క ముక్క డొక్క తినవాళ్ళు ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున చస్తే నీ పక్కన కూర్చున్నారే వేళ్ళే రేపు పొద్దున నీతో ఉండేది. నీ కడ వరకు గోతులో మట్టేసేది వెళ్ళే, రేపు పొద్దున్న వీళ్ళకు కూడా చనిపోతే నీ ఆత్మతో పాటు సహవాసం చేసేది వెళ్ళే. నువ్వు వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటి చెప్పిన? వాట్సాప్లో పెట్టావా మెసేజ్? చెప్తారు. నేను అడుగుతున్నాను, రేపు పొద్దున్న వీళ్ళందరూ నిలబడి మన సంఘంలో పలానా వ్యక్తి పలానా ఊర్లో మాకు ఎలా చేశాడని వీళ్ళ సంఘంలో చెబుతారు లేదో నాకు తెలియదు, కానీ సహవాసం కలిగిన తేజోవాసుల స్వాస్థ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని ఎదుట ఎవరెవరు ఏం చేశారో సగటు విశ్వాసి చెప్పడానుకుంటున్నారా? పలానా టైంలో దేవా వాడు నన్ను చాలా గాయం చేశాడు, పలానా టైంలో దేవా వీడు నాకు చాలా పరిచయం చేశారు, పలానా టైంలో ఈ అబ్బాయి నన్ను చాలా ఎద్దేవ చేశాడు. ఇవన్నీ ఆ రోజు డిస్కషన్ జరగవనుకుంటున్నారా? సంఘంలో చెప్తే పర్లేదు, ఇక్కడ సరి చేసేసుకోవచ్చు, కానీ తేజోవాసుల సహవాసం ఆ రోజు ఆ మీటింగ్లో చెప్తే ఏమైపోతావు? భోజనం టైం అని తెలుసా? ఆ టయానికి ఆ ఏరియాకి ఆ కుర్రోడు వచ్చి వెళ్తున్నప్పుడు కూడా కనీసం భోజనం చేయరా అని కూడా నీ నోటంట మాట రాలేదంటే నిన్నేమనాలి రా అబ్బాయి అని దేవుడు అడగడనుకుంటున్నారా? అరే వర్షాన్ని తడిసి వచ్చి ఈ తడి బట్టలతో ఏమెళ్తావు, ఈ బట్టలు మార్చుకొని కనీసం వాళ్ళని అడగలేకపోతున్నావంటే నిన్నేమనాలి? నేను అడుగుతున్నా, ఒక భోజనం పెట్టే మనసు రాదు, ఒక బట్ట మార్చే మనసు రాదు, ఈ రాత్రి ఏం బయలుదేరతారు, ఈ నైట్ ఎక్కడ ఉండిపోండి అన్న మనసు రాదు. నేను అడుగుతున్నాను, రేపు పొద్దున దేవుడు ఇవన్నీ లెక్కల్లోకి తీసుకోవడం అనుకుంటున్నారా? భోజనం లేకుండా మీ చుట్టాలు కనుక భోజనం టైంకి మీ ఇంటికి వచ్చినాక మీరు ఏమంటారు చెప్పండి? అబ్బాబ్బాబ్బే తినకండి వెళ్ళడానికి చెప్పండి. వండేసింది చెల్లికి అదే పని. వండేసిన చెల్లమ్మ, మీ చెల్లి అస్సలు ఊరుకోదు, మీ చెల్లితో నేను పల్లెంటారు బాబు తినే చెల్లి. మీ చెల్లి నేను అడుగుతున్నాను, మీ చెల్లి ఈడు వచ్చినందుకు తెగ వండేసిందే, ఇదే చెల్లి విశ్వాసులు వస్తే ఎందుకు వండదో? సారు కూడా ఎడతలేదు. ఏది మీ పరిచర్య? ఏది విశ్వాసుల పట్ల మీ భారం? ఏది? వీటిని నోట్ చేస్తారా? వీటిని దేవుని బిడ్డలు నోట్ చేస్తారా? వీటిని సాక్షాత్తు దేవుడు దీన్ని అండర్లైన్ చేసుకుంటాడంటే ఎస్, అండర్లైన్ చేసుకుంటాడు. నీకు కావాల్సిన వారు వస్తే బిర్యానీ తెప్పించి పెడతావే, కనీసం విశ్వాసం వచ్చినప్పుడు కానీ ఉప్మా పెట్టావా? ఉప్మా ఆ టమాటో ఉప్మాని పెట్టావా? ఏంటి జేమ్స్ గారు ఎలాంటి ప్రసంగం చేస్తున్నారు, రేపు వచ్చినప్పుడు మంచి ఫుడ్ ఎట్టమని కాదు, గుర్తుపెట్టుకుని. మీరు ఎట్టకపోయినా మేము డైట్లో ఉన్నాం, మేము తిన్నాం, మాకేమవుతుంది మీ ఫుడ్? నేను అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. యోహాన్ గారు నోట్ చేస్తున్నారంటే ఏమని నోట్ చేస్తున్నారు చూడండి. సహాయం చేసావయ్యా, నిన్ను బట్టి అందరికీ చెప్తున్నారయ్యా, సంఘం అందరి ఎదుట గాయి యోహాన్ గారు తాళీకంట ఎంత బాగా చూసారని నిన్ను పొగుడుతుంటే నన్ను పొగుడుతున్నట్టు అనిపిస్తుంది, నిన్ను హెచ్చిస్తుంటే నన్ను హెచ్చిస్తున్నట్టు అనిపిస్తుంది, నిన్ను ఆకాశానికి ఎత్తుతుంటే నన్ను ఆకాశానికి ఎత్తినట్టు ఉంది. సంఘం ఎదుట నీ కూర్చి చెప్తుంటే నా మనసు పులకించిపోతుంది. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరు గనక దేవునికి తగినట్టుగా నీవు వారికి సాగనంపిన ఎడల నీవు యుక్తముగా ఉండును. వాళ్ళ అన్యజనుల వల్ల ఏం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సువార్త కొరకు పడి చచ్చిపోయే మనుషులు వాళ్ళు. ఆ పాయింట్ వాళ్ళు బయటికి చెప్పలేరు, కానీ అది నువ్వు నోట్ చేస్తావు, స్ట్రైక్ చేస్తావు, వాళ్ళని పట్టుకున్నావు, తీసుకొచ్చావు, సెల్టర్ ఇచ్చావు, కూర్చోబెట్టావు, మంచిగా సాగనంపావు, దగ్గరుండి పంపించావు. ఎందుకంటే దేవుని పిల్లలకు చేస్తే సాక్షాత్తు చెప్పండి దేవునికే చేసినట్టు. నువ్వు అగ్గగ్గలాడిపోయి అల్లల్లాడిపోయి నీ ఎదుటి వాళ్ళు చుట్టాలు వస్తే నువ్వు ఎంత ఇంపార్టెంట్ చేస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ దేవుని పిల్లలు సువార్తల మీద తిరిగే వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తేనే మళ్ళీ చెప్తున్నాను ఒక సహోదరుడిగా, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు ఎంత సున్నితంగా రాయించాడంటే, అరే వాళ్ళకి గిన్నె నీళ్ళు ఇస్తేనే మర్చిపోయినాడంటే వాడికి మంచి అన్నం పెడితే మర్చిపోతాడా? వాడిని గౌరవిస్తే మర్చిపోతాడా? మీ బెడ్రూముల్లో మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించి మాట్లాడినప్పుడు దేవుడు మర్చిపోతాడు. ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు, దేన్ని బట్టి ఇస్తున్నారు? వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లను గౌరవిస్తున్నారా? దేన్ని బట్టి గౌరవిస్తున్నారు? వాళ్ళు డిఎస్పీలను గౌరవిస్తున్నారా? దేన్ని బట్టి గౌరవిస్తున్నారు? ఒకటే పాయింట్, వాళ్ళు సువార్త చేస్తూ సువార్త కోసం బతుకుతారు, ఆ పాయింట్ మీద వాళ్ళని గౌరవిస్తున్నారు.
ఆ పాయింట్ మీద వారిని గౌరవించినప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా? మీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తాడు, మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే మీరు వారికి ఇచ్చారు కనుక మీకు చెప్పండి దేవుడు ఇస్తాడు. ఇది ఒక లింకు కిందకి చెప్తున్నాడు. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తు ఏంటంటే కిందకి, వారు అన్ని జనుల వలన ఏమి తీసుకోక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా వారిని సాగనంపిన నీవు యుక్తిగా ఉండు. కిందకి అంటున్నాడు, మనం సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసవో కాదో మొదట కొలత ఏంటో చెప్పనా? ఇలాంటి వారికి సహాయం చేస్తావు. విశ్వాస కాని వాడు ఏం చేయడు చెప్పండి? సహాయం చేయడు. నువ్వు విశ్వాసం అనడానికి మొదటి పాయింట్ ఏంటంటే సువార్త కొరకు తిరుగుతున్న వాళ్ళని చాలా ప్రేమిస్తావు, సువార్త కొరకు బ్రతుకుతున్న వారికి చాలా పరిచర్య చేస్తావు, సువార్త కొరకు తిరుగుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోగులు నువ్వు కనుక్కుంటావు, వాళ్ళ విషయంలో నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటావు. ఇలాంటి పని నువ్వు చేస్తే నువ్వు విశ్వాసం అనడానికి ఒక గుర్తు. వాళ్ళంటి పనుల మీద తిరుగుతున్న వారిని నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు విశ్వాసం అనడానికి గుర్తు. ప్రార్థనలో సువార్తలో తిరుగుతున్న వారికి వాళ్ళ అలసట కలిగి ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు నీకు రాకపోతే నువ్వు విశ్వాసం కాదు, అవిశ్వాసం అని గుర్తు. అందుకే యోహాను గారు అంటున్నారు, నువ్వు విశ్వాసవి, అందుకే నువ్వు చేసావు. అణుజలం వల్ల ఏమి తీసుకోలేరు. అందుకే సంచార జీవులుగా ఉన్న వారిని, తిరుగుతున్న వారి అవసరాల కొరకు నువ్వే అర్థం చేసుకుని వాళ్ళని ఇంటర్నెట్ చేసుకుని దేవునికి తగినట్టుగా నువ్వు వారికి మర్యాద చేసావంటే నువ్వు ఎవరికి గౌరవం తెచ్చావో తెలుసా? దేవునికి గౌరవం తెచ్చావు. దేవా, ఇలాంటి బిడ్డను మా కొరకు పంపించావని నిన్ను చూసినప్పుడల్లా ఎవరిని స్తుతిస్తారు? దేవుని స్తుతిస్తారు. గాయు, నిన్ను బట్టి దేవుని ప్రైజ్ చేస్తున్నారయ్యా, నిన్ను బట్టి దేవుని పొగుడుతున్నారయ్యా, నీ పరిచర్ని బట్టి దేవుని పొగుడుతున్నారా. అంతే కదండి. ఆ టైంకి భోజనం లేక, వసతులు లేక, అవసరాలు తీరకున్న వారికి సడన్గా ఒక విశ్వాసం వచ్చి, బ్రదర్ నేను ఉన్నాను మా ఇంటికి రండాను, కానీ మనం టక్కుమని ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవ, నువ్వు పంపితే వచ్చినవాడు, నువ్వు పంపితే వచ్చినవాడు కనుక ఎంత ప్రేమ మాకు చూపిస్తున్నాడు. ముఖ్యేంటో తెలియదు, ముఖం ఏంటో తెలియదు, మేమెవరమో తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ కేవలం వాక్యం చెప్తున్నాను, మమ్మల్ని మమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే నువ్వు పంపిస్తే వచ్చినవాడు. నాకు అర్థమవుతుంది ప్రభు. కొన్ని ఏరియాస్కి సువార్తకి వెళ్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చాలా పెద్ద సొసైటీలో పెద్ద ఎంప్లాయీస్. మన ఏరియాకు కూడా మన సంఘాలకు వస్తుంటారు. అప్పుడప్పుడు చాలామంది సొసైటీలో పేరున్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు మన సంఘానికి. ఆ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే గౌరవం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు పెద్ద ఆఫీసర్లు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే లేచి నిలబడుతుంటారు. నాకు ఆశ్చర్యం అవుతుంది, మీరు లేస్తారు ఎందుకు సార్ కూర్చోండి అంటే, లేదు సార్ నేను సార్ అవ్వచ్చు, కానీ మీరు మాకు సార్ అన్నప్పుడు నాకు సిగ్గేసి నవ్వాలో తినాలో అర్థమవుతుంది, నాకు ఆ ముద్ద దిగదు. ఎందుకంటే వాళ్ళంత గౌరవం ఇవ్వడానికి వాళ్ళ సొసైటీలో చాలా ఉన్నతమైన అధికారులు, వాళ్ళు మనకంత వెయిట్ ఎందుకు ఇస్తున్నారంటే మనం గొప్పలు అని కాదు, మనం మేధావులు అని కాదు, మనం ఏదో అందగాళ్ళం అని కాదు, మనం బలవంతులు అని కాదు. దేని మీద ఇస్తున్నారు చెప్పండి? సత్యం చెప్పే సువార్థికులు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, దేవా ఎంత ఆనర్ చేస్తున్నాం ప్రభు మమ్మల్ని, ఈ పనికి రాని పల్లెటూరు వాళ్ళని, ఎన్నిక లేని మమ్మల్ని ఇలాంటి అధికార ఇళ్లల్లో కూర్చోబెట్టి వాళ్ళ మా ఎదుట చేతులు కట్టుకుని నిలబడటం ఏంటి? మాకు ఆశ్చర్యం వేస్తున్న ప్రభు అని. మనం ఎవరిని ప్రయత్నం చేస్తాను చెప్పండి? దేవుణ్ణి. ఇలా నువ్వే పంపించావు మా దగ్గరికి. యోహాను కూడా అదే అంటున్నాడు, నువ్వు దేవునికి తగినట్టుగా నువ్వు చేసావు సువార్త, నువ్వు దేవునికి తగినట్టుగా చేసావు. అందుకే యోహాను మాట్లాడుతూ, నాయన నీ విషయాల గురించి నేను విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయినా, ఎంత ఆనందం కలిగిందో. సత్యానికి తగినట్టుగా నువ్వు నడుస్తూ మనం సత్యానికి సహాయకులు మగినట్లు అట్టి వారికి ఉపచార చేయబద్దులమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, సత్యానికి సహకరించడం అంటే ఏంటి చెప్పండి? సహాయం చేయడం అంటే సత్యానికి. రాత్రి మీటింగ్ జరిగింది, నేను చెప్తున్నాను వాక్యం. నేను వాక్యం చెప్తున్నప్పుడు నా సత్య సంబంధమైన బోధలో నీకు పాలు పంపులు ఉండాలంటే డయాస్ పై నేనుంటే డయాస్ కింద చాలా వర్కులు ఉంటాయి. ఆ వర్కుల్లో నువ్వు సహకరిస్తే ఎవరికి సహాయం చేసినట్టు తెలుసా? సత్యానికే సపోర్ట్ ఇచ్చినట్టు. లేదు నేను తెలసొక్క వేసి తిరుగుతాను, ఇలాంటి గ్రౌండ్ వర్కులు చేయను, అంత మన క్లాసిక్ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంటే ఎమ్మెల్యేకి నీకు అసెంబ్లీలో ఉన్న స్థానం సంఘంలో ఉండదు, గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, వారం రోజుల నుంచి పని జరుగుతుంది, వచ్చిన వాళ్ళు కొందరు, ఎగ్గొట్టిన వాళ్ళు కొందరు అన్నది ఎవరు అన్నది నాకు తెలియదు, దేవుడు తెలుసు. రాత్రి అంత బాగు చేస్తున్నాడు, మిరాకిల్ కదండి.
ఇక్కడ వర్షం, అక్కడ వర్షం, ఇక్కడ వర్షం, ఈ సెంటర్లో వర్షం, కళ్యాణ మండపం పక్కన వర్షం, ఇక్కడ వర్షం, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ అక్కడ వర్షం, ఇక్కడ వర్షం, ఎంత వర్షం, అంతా వర్షం. ఇశ్రాయేలు మీద మేఘం దిగినట్టు ఇక్కడ మాత్రం పొడిబారిన మేఘం అన్నమాట. ఈ మిరాకిల్ ఈవెంట్లో నీకు పాలు పంపులు ఉన్నాయా, ఎమ్మెల్యే గారిలాగా తిరిగావా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? తిన్న కంచం దీవు, కనీసం సహకరించు, అక్కడ వంట వార్త కనీసం వడ్డించే దగ్గర ఉన్నావా, జేబులో సెలిటి తిరిగావని అడగడా దేవుడు? సత్యానికి సహాయం చేయడం అంటే నేను వాక్యం చెప్పినప్పుడు వెంటనే రెఫరెన్స్ తీసి చదవడం కాదు, గుర్తుపెట్టుకో. సత్యానికి సహాయం చేయడం అంటే జేబులో చేయలేట్టు తిరగడం కాదు. పని ఉంది ఇక్కడ. ఆ తుప్పలు కొడతావో, బరకాలు తీస్తావో, ఆ డయాస్ అలంకరిస్తావో, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం ఒక ఎండలో పడి తిరుగుతావు, వచ్చేపోయి వాళ్ళ అడ్రస్లు కొనుక్కుని ఇలా వెళ్ళండి, ఇలా రండి, మీకు ఏమన్నా ఇబ్బంది అయితే మేము దింపుతామని ఇలాంటివి ఏమన్నా వాకప్ చేసావా? సత్యానికి సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఒకటి చెప్పేవాడు ఉంటే వాడు వెనకాల, అన్నా మీరు చెప్పండి, మిగిలిన వర్క్లు మేము చూసుకుంటాం అంటే, అన్న నువ్వు రాకపోతే మేము ఏం చేయమంటే, నువ్వు ఎవడ నువ్వు సపోర్ట్ కూడా కాదు, గాలి తీసేసేవాడు నువ్వు. నేను అడుగుతున్నాను, నువ్వు మీరు చేయండి, మీ పని మీరు చేయండి, ఈ పనులని మేము చూసుకుంటాం, మీరు అక్కడ ఉండండి. ఇవ్వగలవా సపోర్టు? పరిగెట్టేవాడికి భుజం తట్టి మేము ఉన్నాం, వెనక తిరిగి చూడకు, నువ్వు పరిగెట్టి మేము చూసుకుంటాం అన్నవాడు ఉంటే వాడు రన్నింగ్ ట్రాక్ ఇంకా బాగుంటుందా బాగోదు చెప్పండి. నువ్వు పరిగెట్టుకు, మేము కూడా పరిగెట్టలేకపోతున్నాం, ఇంకెందుకలా మమ్మల్ని ఎలా పరిగెట్టేస్తావు? మాకు పొట్ల కాడ పెరిగిపోయి అంటే ఇంక నువ్వు పరిగెట్టవా అని పరిగెట్టనివ్వు. ఇంకా మీటింగ్ అంటావు, నువ్వు ఏం మాకు కనబడవు కనీసం ఇది అన్నారనుకోండి, ఇంక అంతే, గాలిపోయినట్టే. నీకు ఈ ఒక్క మీటింగే చెప్పండి, మనకు తెల్లారితే మీటింగ్, అన్ని మీటింగ్స్ నడుతున్నాను. అన్నా లేదు సహోదరులారా, మీరు ఈ పని మీద ఉండండి, మేము ఈ పనుల మీద ఉంటామని ఎప్పుడైతే గాయు లాంటి స్టాండింగ్ తీసుకునే మనుషులు సంఘంలో ఉంటారో, ఇలాంటి ఈవెంట్ నడుతున్నాను, వర్షాభావం ఉంటేనే, ఇంత ఒత్తిడి ఉంటేనే, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటేనే ఎంతమంది వచ్చారో రాత్రి. ఈవెంట్స్ కంటిన్యూ మనం చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఈవెంట్స్ కంటిన్యూ చేస్తే కాకినాడలో ఉన్న క్రిస్టియానిటీ ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటుందో కూర్చొని చెప్పండి. అలా కూర్చోవాలంటే టీం వర్క్ ఉండాలోదే చెప్పండి. అలా కూర్చోవాలంటే ఎవరి పని వాళ్ళ బాధ్యతగా చేయాలోదే చెప్పండి. గాయి లాంటి వారు మళ్ళీ పుట్టాలోదే చెప్పండి. గాయి లాంటి వారు స్టాండింగ్ తీసుకుంటే కానీ ఇలాంటి కార్యాలు జరుగుతాయి చెప్పండి. అందుకే యథార్థంగా కష్టపడడం మనలో ఎవరు సామర్లు లేరు, కానీ ఆ విషయం నాకు తెలుసు. కష్టపడతారు, పని చేసే కొద్ది ఉత్సాహంగా చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని పని అనగానే అన్నీ మానుకొని, కూలి పనులు కూడా మానుకొని చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే రాత్రి ఈవెంట్ నిస్వార్థంగా చేసిన కనుకే ప్రకృతిని కూడా దేవుడు మనకి చెప్పండి అనుకూలంగా మలిచేశారు. అందుకే యోహాను పర్టికులర్గా విషయం రాస్తున్నాడు. సత్యం చెప్పండి, సత్యం చెప్పే వాళ్ళకి సహకరించండి. సత్యం చెప్పేవారికి ధన సహాయం చేస్తారో, దేహ సహాయం చేస్తారో, చేతి సహాయం చేస్తారో, మీ కష్టము, మీ నాలెడ్జ్ ఏది ఇస్తారో, ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇంకా బాగా సువార్తని చెప్పండి. విస్తరింపజేస్తూ తిరుగుతూ సంచరిస్తారు. ఆ సత్యం చెబుతున్న వాళ్ళ యొక్క జీవితంలో సహకరిస్తున్న మీకు కూడా చెప్పండి, పాలు భాగస్తున్న దేవుడు చేస్తాడు. మిగిలిన అంశాలు వచ్చేవారు మాట్లాడతాం, టైం లేదు కనుక మిస్ అవ్వద్దు. మిగిలిన విషయాలు ఏం జరిగాయి, ఏం పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఎంత కసిగా అయిన పత్రికలు రాయాల్సి వచ్చింది అన్నది మిగిలింది. ఆ మిగిలిన సంగతులు ఏంటో వచ్చే వారం చూద్దాం.